పిల్లలు, ఆత్మీయులు, ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, నిన్నటి దినమున మన ముగింపులోని మాటలు ఏంటి అని అంటే, ఫరో గారు ఒక కల కన్నారు. ఆ కలలో యాక్చువల్గా ఒకటి కాదు, 2 కలలు కన్నారు. ఆ 2 ఒకే రాత్రి 2 కలలు కన్నారు. అది ఒకటి బలమైనటువంటి 7 ఆవులను బలహీనమైనటువంటి 7 ఆవులు మింగివేశాయి. అలాగే బలమైనటువంటి 7 దంటులను బలహీనమైనటువంటి 7 దంటులు మింగివేశాయి. మెలకువ వచ్చిన తర్వాత ఇది కళ అని తెలిసి దీని భావము ఏమై ఉంటుంది అని భయపడి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఆయన తన దేశంలో ఉన్నటువంటి పండితులని, శకునములను చూసేటువంటి వారిని, రకరకాల ప్రజలను పిలిచి అడగటము జరిగింది. కానీ వారెవరూ చెప్పజాలలేకపోయారు. అయితే పానదాయకుల అధిపతి తాను చెరసాలలో ఉన్నప్పుడు తాను కరినటువంటి కల యొక్క భావాన్ని చెప్పినటువంటి యోసేపును జ్ఞాపకం చేసుకొని యోసేపును గురించినటువంటి వార్త ఫరోకు తెలియచేయటం మూలంగా ఫరో యోసేపును పిలిచి తాను కరినటువంటి కళలను గురించి తెలియచేసి, నీవు కళల యొక్క భావము చెప్పగలవని విన్నాను, దయచేసి ఈ కళల యొక్క భావము నువ్వు తెలియచేయము అని అన్నాడు. అప్పుడు యోసేపు గారు అన్నటువంటి మాట ఏంటంటే, కళల యొక్క భావము నేను చెప్పను, జీవము గల దేవుడు మాత్రమే నీ కళల యొక్క భావాన్ని చెప్పగలడు అని చెప్పి ఆ కళ భావాన్ని తెలియచేయటానికి సిద్ధపడ్డాడు. ఆదికాండము 41వ అధ్యాయము 25వ వచనం నుండి మనం ముందుకు సాగుదాం. అందుకు యోసేపు, ఫరో కనిన కళ ఒక్కటే, అంటే నీకు 2 కళలు వచ్చాయి కానీ వాస్తవానికి అది ఒకటే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరములు. అంటే 7 ఆవులు 7 వెన్నులు అనేటువంటిది ఏదైతే ఉందో, బలమైన 7 ఆవులు, బలహీనమైన 7 ఆవులు, బలమైన 7 వెన్నులు, బలహీనమైన 7 వెన్నులు. ఈ 7 అనేటువంటివి, బలమైన 7 అనేటువంటివి సమృద్ధి కలిగిన, మంచి వర్షం కలిగి సమృద్ధి కలిగినటువంటి 7 సంవత్సరములను సూచిస్తున్నది. ఇక బలహీనమైనటువంటి 7 ఆవులు 7 వెన్నులు ఏంటంటే కరువు కలిగినటువంటి 7 సంవత్సరములను సూచిస్తున్నది.
నిజంగా దైవము గనక బయలుపరచకపోతే కేవలం ఈ కళ రాగానే దాని సంగతి ఏంటి అనేటువంటిది ఒక సాధారణ వ్యక్తికి చాలా కష్టమైనటువంటి విషయం. దేవుడు బయలుపరిచాడు గనక నిర్ధారణతో నిర్భయంగా దాని యొక్క భావము ఇది అని చెప్పి ధైర్యంగా చెప్పగలరే తప్ప మామూలుగానైతే చెప్పలేనటువంటి పరిస్థితి. ఓకే, అంటే ఇప్పుడు 7 సమృద్ధి కలిగినటువంటి సంవత్సరములు, 7 కరువు కలిగినటువంటి సంవత్సరములు అని చెబుతూ, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. ఐగుప్తు దేశంలో ఆ రోజుల్లో సాధారణంగానే మంచి వర్షపాతము ఉండేది. తద్మూలంగానే నైలు నది అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి జీవనది ఏర్పడింది. ఆ నది మూలముగా ఐగుప్తు దేశములో విస్తృతమైనటువంటి పంటలు పండేటువంటివి. అలా 7 సంవత్సరములు మంచి సమృద్ధి కలిగినటువంటి పంటలు పండుతాయి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. కారణం ఏంటంటే వర్షపాతం తగ్గిపోతుంది, తద్మూలంగా నదులు ప్రవహించవు. నదులు ప్రవహించినప్పుడు పంటలు పండటానికి అవకాశము ఉండదు. అంటే 7 సమృద్ధి కలిగినటువంటి పంటలు పండేటువంటి కాలము, 7 కరువు కలిగినటువంటి పంటలు పండనటువంటి కాలము అని చెప్తున్నాడు. అంటే దేవుడు వర్షము పడాలి, పంటలు పండాలి అని తలిస్తే వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. లేదు, వర్షములు పడొద్దు, పంటలు పండొద్దు అని గనక అతడు నిర్ణయిస్తే వర్షాలు పడవు, పంటలు పండవు. దీని విషయంలో సమస్త అధికారము కలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. అది దేవుని చిత్తము, దేవుని సంకల్పానుసారంగా మాత్రమే జరుగుతుంది. దేవుడు యొక్క నిర్ణయాన్ని శాసించగలిగేటువంటి వారెవరు లేరు, మార్చగలిగేటువంటి వారెవరు లేరు అని ఎప్పుడో చెప్పాడు, చెబుతూ వస్తున్నాడు. నేను వంకరగా చేసినటువంటి దానిని చక్క చేయువాడెవడును లేడు. కాలములు సమయములు దేవుని ఆధీనములో ఉన్నవి. మనుషులు వాటిని శాసించలేరు. ఒకసారి ఆలోచించండి. ఉదయం కలగాలంటే దేవుడి ప్రమేయం ఉండాలి. సూర్యోదయమును ఎవరు కలిగించగలరు? సూర్యాస్తమయమును ఎవరు కలిగించగలరు? చెప్పాడు కదా. నక్షత్రాలలో మృగశిర కావచ్చు, ఆరుద్ర కావచ్చు, అలాగే మాఘమాసము అనట అది కావచ్చు, అలాగే పుష్పమే పునర్వసు, ఇలాంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు బంధించగలరు అని అన్నాడు. మొదటిది ఛాలెంజ్ చేశాడు ఆయన. రెండవది ఏమన్నాడంటే ఎవరు విడిపించగలరు అని అన్నాడు. మూడవది ఏమన్నాడంటే ఎవరు నడిపించగలరు. బంధించగలరు, విడిపించగలరు, నడిపించగలరు అని నిగ్గదీశాడు. అంటే పరోక్షంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే
ఇదంతా నేను మాత్రమే చేయగలను, నా ఆధీనములో ఉన్నవి, నా ప్రమేయముతో జరుగుచుంటవి అని దేవుడు చెప్పాడు. నిజంగా 7 సంవత్సరముల సమృద్ధి, 7 సంవత్సరముల కరువు, సమృద్ధి వచ్చినప్పుడు దేశము దేశస్థుల వారు ఏం చేశారు, కరువు వచ్చినప్పుడు ఆ దేశము దేశస్థుల వారు ఏం చేశారు. కరువు అనేది ఇక్కడ ఈ సందర్భంలో కేవలము ఐగుప్తు దేశానికి మాత్రమే రాలేదు. ఇక్కడ ఐగుప్తు దేశం యొక్క ప్రస్తావన మాత్రమే ప్రస్తుతానికి వచ్చింది. కానీ తదనంతరం చూస్తాం ప్రపంచమంతటికి ఆ కరువే వచ్చింది. ఓకే, రైట్. మొత్తానికి 7 సమృద్ధి కలిగినటువంటి సంవత్సరాలు దేవుడు ఇస్తున్నాడు, 7 కరువు కలిగినటువంటి సంవత్సరాలు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇలా ఇస్తున్నాడంటే ఆయన ఏదో సందేశము ఇవ్వబోచున్నాడు, ఏదో సందేశము ఇవ్వబోచున్నాడు. ఇందులో అతి ప్రాముఖ్యముగా తాను పిలిచినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానము ఈ సందేశాన్ని ఎరగాలి. వారికి ఒక సూచక క్రియ జరగాలి, బలీయమైనటువంటి సూచక క్రియ జరగాలి. నేనేంటో, నా సమర్థత ఏంటో వారికి తెలియాలి. ప్రియులరా, పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కళ, ఆ కళను ఎరిగినటువంటి యోసేపు తన అన్నలతో తల్లిదండ్రులతో పంచుకున్నటువంటి దాని యొక్క భావము ఏదైతే ఉందో అది ఇప్పుడు నెరవేర్చటానికి దేవుడు సిద్ధమైపోయాడు. ఏ వయస్సులో కళ వచ్చిందో ఇక్కడ మనకు నిర్ధారణ లేదు, కానీ ఆ కళ నెరవేర్చబడినటువంటి కాలం మాత్రము యోసేపు గారి 30వ ఏట జరిగింది. అంటే ఆరంభమైనప్పుడు ఆయనకి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆనాటి కళ యొక్క భావము నెరవేరుచున్నది. అప్పుడు ఐగుప్తు దేశమందు పంట సమృద్ధి యావత్తును మరవబడును. అంటే కరువు వచ్చినటువంటి ఆ 7 సంవత్సరాలు ఏం చేస్తాయి అనంటే, సమృద్ధిగా పండినటువంటి ఆ 7 సంవత్సరాలలోని పంటనంతటినీ ఈ కరువు ఏం చేస్తుంది అంటున్నాడు, మింగివేస్తుంది. అంటే అంతే కదండి, కరువు ఉన్నది కనుక నిలువ ఉన్నటువంటి దినుసులని, నిలువ ఉన్నటువంటి ఆహారాన్ని అంతటినీ తినటము జరుగుతుంది, భోంచేయటం జరుగుతుంది. మరి రాబడి లేకుండా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే గుట్టలైనా కరిగిపోతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. అంటే కరువు పరిణామము చాలా తీవ్రంగా ఉంటుంది. అది మనుషుల మీద పడుతుంది, పశువుల మీద పడుతుంది, సమస్త జీవరాశుల మీద పడుతుంది. అందుకే దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. అంటే 7 సంవత్సరాలు పండినటువంటి పంట సమృద్ధి 7 సంవత్సరాలు అనిపిస్తుంది. ఆహా ఎంత బాగా పండుచున్నది, ఆహా ఎంత బాగా పండుచున్నది, ఎంత సమకూర్చుకోగలుగుతున్నాము, ఎంత కొట్టులో చేర్చుకోగలుగుతున్నాము, కిక్కిరిసిపోతున్నాయి. పంటే పంట, పంటే పంట, ఎక్కడ చూసిన పంట, కొట్టు నిండా పంటే, ఇంటి నిండా పంటే, వీధి నిండా గుట్టలు గుట్టలుగా పేర్చుకుంటూ పోయాము. సమృద్ధికి వెళ్ళినటువంటి పంట, ఇదంతా ఏం చేసుకుంటాము అని ఆశ్చర్యపడినటువంటి ఆ ప్రజలకి మరలా తదనంతరపు 7 సంవత్సరాలలో ఒక్కొక్కటిగా కరిగిపోతూ ఉంటే, అయ్యో పాత్రలన్నీ ఒట్టిపోతున్నాయి, కొట్టులన్నీ ఒట్టిపోతున్నాయి,
ఏంటి 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 అని చెప్పి మరలా విభ్రాంతి పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అంటున్నాడు. ముక్కు మీద వేలేసుకొని విచారపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంతగానంటే ఇంత పంట ఉంది, నాకు ఇంకా డోకా లేదనుకున్నటువంటి వాళ్ళకి అయ్యో అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామా అని చెప్పి ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నాడు. ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 32వ వచనం, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇందాక నేను చెప్పాను కదా, 7 సంవత్సరాలు సమృద్ధి కలిగినటువంటి కాలము రావాలన్నా, 7 సంవత్సరాలు కరువు రావాలన్నా, అందుకు సంబంధించినటువంటి కాలములను రప్పించాలన్నా, నక్షత్రాలను కదిలించాలన్నా, ఇది దేవుని చిత్తము, దేవుని నిర్ణయము. ప్రియులారా, ప్రపంచము టెక్నాలజీ అంటే శాస్త్రం విషయంలో చాలా పురోగతి సాధించింది. మరొక మాటలో చెప్పాలంటే అద్భుతమే సాధించింది అని చెప్పచ్చు. కానీ ఆ అద్భుతమైనటువంటి శాస్త్రము ఈ ప్రకృతిని శాసించగలిగేంతగా ఎదగలేదు. ఒకవేళ ప్రకృతి విషయంలో శాస్త్రం యొక్క ప్రభావము ఏదైనా ఉన్నదా అనంటే అది ప్రకృతి పర్యావరణము చెడగొట్టడం మినహా, పాడు చేయటం మినహా శాస్త్రము బాగు చేయగలిగేటువంటి, బాగుగా ఉపయోగించగలిగేటువంటి స్థాయిలోనికి ఎదగలేదు. ఇది ముమ్మాటికి నిజం. మనం చూస్తున్నాం, మనం ఎరుగుచున్నాం, మనము అనుభవిస్తున్నాం. ప్రియులారా, ఇది దేవుని చేతిలో, దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయము అని అంటున్నాడు. దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. 2 సార్లు రావటానికి గల కారణం, నేనే ఇది జరిగించబోచున్నానని చెప్పుచున్నాడు. అంటే ముందు సందేశం ఇవ్వలేదనుకోండి, ఈ కళ ఇవ్వలేదనుకోండి, ఏదో యాదృచ్ఛికంగా ఇలా జరిగిపోయింది అని అనుకుంటాడు కదా. అలా కాదు, ఇది దేవుని చేతనే నిర్ణయించబడింది అని తెలియాలనంటే ముందు కళల రూపంలో ఈ సందేశాన్ని దేవుడు ఇవ్వాలి. అందుకే మీకు ఈ కళ వచ్చింది అని అంటున్నాడు దేవుడు. అందుకే ఈ కళను నీకిచ్చాడు అనంటూ. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని, అంటే ఈ పరిస్థితిని చక్కబెట్టగలిగేటువంటి ఒక తెలివైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకునవలను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా స్థలములలో ఆహారమునకై భద్రము చేయవలను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. సమృద్ధిగా లభించినప్పుడు, నిండుగా ఉండినప్పుడు సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం ఏంటంటే లెక్కలేనితనం అనేటువంటిది పెరుగుతుంది. అది ధాన్యం కావచ్చు, ధనము కావచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే చూడండి, కరువుతో పూటకి
పావుసేరు అర్ధసేరు కొనుక్కొని తెచ్చుకొని వండుకొని భుజిస్తున్నాం అనుకోండి, మెతుకు మెతుకును మనము జాగ్రత్త చేసుకుంటూ భుజిస్తాం. అదే బస్తాలకు బస్తాలు నెట్టుకొట్టబడి ఉన్నాయనుకోండి, అప్పుడేం చేస్తాం? ఎంత పడితే అంత వండేస్తాం, ఎంతో కొంత భుజించేస్తాం, మిగిలిందంతా పడేస్తాం. తినేది తక్కువ, పడేసేది ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే లెక్కలేనితనం. ఎందుకంటే ఉన్నదిగా ఏమైతే తీ, కాకపోతే మళ్ళీ వండుకుందాం, ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి కరువు యొక్క ప్రమాదాన్ని అంచనా వేయకపోవటం మూలంగా ఈ ప్రజలు ఏం చేస్తారంటే, ఈ 7 సంవత్సరాల పంటని ఎలా పడితే అలా వాడేస్తారు. తినేది తింటారు, పారేసేది పారేస్తారు, ముక్కిపోయేది ముక్కిపడుతుంది, పుచ్చుపట్టేది పుచ్చుపడుతుంది, ఇలా రకరకాలుగా అది కరిగిపోతుంది. తర్వాత కరువు ఆరంభమైన తర్వాత ధాన్యం కోసం వెతికితే మిగిలేదేమీ కనిపించేదేమీ ఉండదు. కాబట్టి అలా జరగకూడదంటే మీరు దీనంతటి మీద జ్ఞానము కలిగినటువంటి, వివేకము కలిగినటువంటి, ముందు చూపుతో దాన్ని జాగ్రత్త చేయగలిగేటువంటి, ఆ జాగ్రత్త చేయటమే కాకుండా ప్రజలందరికీ ఆ కరువు కాలంలో సమస్య రాకుండా అందించగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మనుష్యుణ్ణి లేదా ఒక నాయకుడిని నువ్వు ఏర్పాటు చేస్తే ఇది చక్కబెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది అని అన్నాడు. ఆ సలహా ఇచ్చాడు. పంట పండినటువంటి ఆ సమృద్ధి గల కాలములో ప్రతి రైతు యొద్ద, అంటే పంట పండించినటువంటి ప్రతి వ్యక్తి యొద్ద 5% మీరు తీసుకోండి. దేశంలోని పౌరులందరి యొద్ద 5% మీరు తీసుకోండి. దాన్ని ఎక్కడ ఏ ప్రాంతములో పండినటువంటి పంటను అక్కడే ఈ కొట్టులు కట్టించి, అంటే లైక్ దట్ మన దగ్గర FCIలు ఉన్నాయి కదా, అలాంటి కొట్టు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైక్ దట్ ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్, అలాంటి కొట్టులు కట్టించి అందులో ఈ బస్తాలు పెట్టుము. సమృద్ధి గల కాలము ముగిసిపోయిన తర్వాత కరువు వచ్చినప్పుడు దాచబడినటువంటి ఆ పంటని తిరిగి వాళ్లకు అందించి వాళ్ళను బ్రతికించటానికి అవకాశము ఏర్పడుతుంది. గనుక అలాంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని పెట్టుము అని అన్నాడు. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట 7 సంవత్సరములు ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకుని వలను రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు కూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను. యోసేపు గారు ఇచ్చినటువంటి సలహా చాలా బాగుంది అని అనిపించింది వారికి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని మాట్లాడి, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. అంటే ఎప్పుడైతే యోసేపు గారి మాట సలహా ఇచ్చారో ఫరోకి అలాగే ఆ పెద్దలందరికీ కూడా
ఏమనిపించింది అని అంటే, ఫరో గారు యోసేపు ఇచ్చినటువంటి సలహా చాలా మంచిది. అయితే జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని పెట్టి దీనంతటిని నిర్వహించుము అని చెప్పేసి అంటున్నాడు కదా. మరి యోసేపు కంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మరి ఎవరుంటారు? గనుక యోసేపు, దీనిని నీవే నిర్వహిస్తే బాగుంటుంది, దీనిని నీవే నిర్వహించుము అని చెప్పి ఫరో గారు కోరుకుంటున్నారు. 40వ వచనం, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. అంటే నా ఇంటి మీద, రాజ్యం మీద నీకు సమస్త అధికారం ఇస్తున్నాను. ఇక నాకంటూ ఏదైనా ఉంచుకుంటున్నాను అనంటే అది కేవలం ఒక సింహాసనం. ఇక మిగతా సమస్త నిర్ణయాలన్నీ కూడా నీకు వదిలిపెడుచున్నాను. ఇప్పుడు ఎప్పుడు ఏం చేయాలో దానంతటినీ నీవే నిర్ణయం తీసుకుని నిర్వహించుము అని చెప్పి యోసేపుకి అధికారము ఇస్తున్నాడు. అంటే రాజుగారు రాష్ట్రపతిగా, యోసేపు గారు ప్రధానమంత్రిగా ఉండులాగున రాజు ఆలోచన చేశాడు, లేదా నిర్ణయం తీసుకుంటున్నాడు. అంటే మామూలుగా ఇప్పుడు మన దేశంలో రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి అధికమైనటువంటి పనుల అధికారము ఉంటుంది. రాష్ట్రపతికి అధిక గౌరవం ఉంటుంది ప్రధానమంత్రి కంటే, కానీ ఈ నిర్వహణ విషయంలో ప్రధానమంత్రికే ఎక్కువగా అధికారం ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఏర్పాటే జరిగింది. ఫరో ఒక రాష్ట్రపతి మాదిరిగా, యోసేపు ఒక ప్రధానమంత్రి మాదిరిగా ఏర్పాటు చేయబడ్డారు. ఓకే, అంటే అలా కోరుకుంటున్నాడు ఇప్పటికి. ఇంకా ఫరో అలా కోరుకుంటున్నాడు. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చకచక జరిగిపోతున్నాయి. మరియు ఫరో తన చేతిన ఉన్నటువంటి ఉంగరము తీసి యోసేపు చేతిన పెట్టి, ఆ రోజుల్లో ఇప్పుడు అధికారిక పత్రం మీద స్టాంప్ సీల్ వేస్తారు కదా, ఆ ముద్ర ఏదైతే ఉంటుందో, ఆ రోజుల్లో రాజముద్ర దేని ద్వారా వేసేవారు అనంటే ఆ రాజుగారి చేతి వేలికి ఉన్నటువంటి ఉంగరముతో వేసేవారు. అయితే ఒక కీ మాదిరిగా అనమాట, ఒక తాళం చేయి దగ్గర పెట్టుకున్నట్టుగా. అది ఎక్కడో ఉంటే బాగుండదు అని చెప్పి రాజుగారు ఎప్పుడు తన వేలుకి ధరించుకొని ఉండేటువంటి వాడు. ఆయన సంతకం పెట్టాలి అన్నప్పుడు, ఆ పత్రములు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ఆ వేలుకున్నటువంటి ఉంగరాన్ని తీసి ముద్ర వేసేటువంటి వాడు. ఓకే, అలాంటి ఉంగరమును తీసి యోసేపుకు పెట్టాడు. అలాగే ఇక అతడు కొంచెం గౌరవంగా, హుందాగా, గొప్పగా కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో సన్నపు నారా బట్టలు అతనికి తొడిగించి, అంటే పట్టు వస్త్రాలు లాంటివి, సన్నపు నారా బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అంటే ఏం సింబాలికల్గా చూపించాలి అనుకుంటున్నాడు అనంటే, ఇతడు నాతో పాటు సమానము, ఇదిగో ఇతడు మీ ఏలిక, ఇతన్ని మీరు గౌరవించాలి, ఇతడు చెప్పినట్టుగా మీరు వినాలి అనేటువంటి ఒక సందేశాన్ని దేశస్థులకి ఇస్తున్నాడు. అప్పుడు వందనము చేయుడని తన ముందర జనులు కేకలు వేసిరి. అంటే ఎవరైనా కూడా, అంటే అప్పుడు ఆ రోజుల్లో రాజుగారు వస్తున్నారంటే వీధుల్లో రాజుగారు వస్తున్నారహో అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ముందు వెళ్ళేది. ఆ తదుపరి వెనకాల రాజుగారికి
జై రాజుగారికి, జై జయ రాజుగారికి ఘనత కలుగునుగాక, రాజుగారికి ప్రఖ్యాతి పేరు వచ్చునుగాక, లైక్ దట్. అలాంటి పొగడతలు పొగుడుకుంటూ అతన్ని దారి వెంట తీసుకెళ్ళేటువంటి వారు. ఇప్పుడు యోసేపును అలా ఊరేగిస్తున్నాడు దగ్గరుండి. ఫరో గారు యోసేపును తనొక రథంలో కూర్చున్నాడు, యోసేపు గారు ఒక రథంలో కూర్చున్నారు. ఇప్పుడు దారి వెంట ప్రజలు కేకలు వేస్తున్నారు. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. అధికారికంగా నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయం జరిగిపోవటమే కదా, ఆ ఏర్పాటు కూడా జరిగిపోయింది. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను, చూసారా, ఇక నేను ఇందాక చెప్పాను చూడు, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. అంటే యోసేపుకి ఎంత పవర్ ఇస్తున్నాడంటే, ఎంత అధికారం ఇస్తున్నాడంటే, నీ సెలవు లేకుండా ఒక మనిషి కాలు కూడా కదిలించటానికి వీల్లేదు, చెయ్యి కదిలించటానికి వీలు లేదు. అంతా నీ కనుసన్నల్లోనే ఉండాలి. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. చివరికి నువ్వు భుజించుమని చెప్తేనే వారు భుజించాలి. అంత అధికారము నీకు ఇస్తున్నాను. అంటే ఇక సుపీరియర్ పవర్ అన్నమాట. సుపీరియర్ పవర్. రాజు నిమిత్త మాత్రంగా అక్కడ ఉంటాడంతే, జరుగుతున్నటువంటి దాన్ని చూస్తూ ఉంటాడంతే. ఇక నిర్వహించేదంతా కూడా యోసేపే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. బాయి బొందలో గుంటలో అంటది అక్కడ, ఆ గుంటలో పడేయబడినటువంటి యోసేపు ఎక్కడ, లేదా అమ్మివేయబడినటువంటి యోసేపు ఎక్కడ, ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈజిప్టు దేశం యొక్క ప్రధానమంత్రి అవటం ఎక్కడ, ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగాడు, ఆ ఎదుగుదలకు గల కారణం ఏమిటి? ఒకటి, యోసేపులో ఉన్నటువంటి మంచి గుణం, ప్రవర్తన. రెండవది, దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులు. మూడవది, నమ్మకత్వం. నాలుగవది, దేవుడు స్వయంగా యోసేపుకు తోడై ఉండటం. ఆరవది, యోసేపు ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవ్వటం, ఆశీర్వాదకరంగా జరగటం. అందును బట్టే రాజుగారి దేహ సంరక్షక అధిపతి అయినటువంటి పోతీఫరు మొదటగా తన ఇంటి మీద యోసేపుకు అధికారం ఇచ్చాడు. ఆ తదుపరి చెరసాలకు ఖైదీగా వెళ్ళిన యోసేపు చెరసాల నాయకుడు నిర్వహించేటువంటి బాధ్యతలని నిర్వహించాడు. ఇక చెరసాలలో నుండి బయటకు వచ్చి ఫరో ముందు నిలబడినటువంటి యోసేపు ఇప్పుడు ఏకంగా దేశం యొక్క ప్రధానమంత్రి అయ్యాడు. అంటే స్టెప్ బై స్టెప్ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అగ్రస్థానములోనికి వెళ్ళాడు. అత్యంత దీనమైనటువంటి స్థితిలో నుండి వీడి పరిస్థితి ఏమైపోతుందో, చస్తాడో బ్రతుకుతాడో తెలియనటువంటి పరిస్థితిలో నుండి
ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. గల కారణం ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ఈ నమ్మకత్వం, ఆయన యొక్క భయభక్తి, దేవుడు ఆయనకు తోడుగా ఉండటం, ఆయన తలపెట్టినటువంటి ప్రతి పని ఆశీర్వాదకరంగా విజయవంతము అవటం. ప్రియులారా, మన జీవితములో కూడా యోసేపు లాంటి మాదిరి కలిగినటువంటి జీవితము మనలో ఉండాలి. ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటే ఇక మనం చేసేటువంటి ప్రతి పని అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే యోసేపు గారి యొక్క జీవితము మనకు ఒక పాఠంగా ఉండాలి. ఇప్పుడు ఈ పూట మనం దీన్ని ధ్యానిస్తున్నామంటే కేవలం పేజీని పూర్తి చేసుకుంటున్నాం లేదా ఒక అధ్యాయం పూర్తి చేసుకుంటున్నాం అనేటువంటి భావనతో ఉండకూడదు. దీన్ని చదువుకుంటున్నామంటే ఒక విషయాన్ని గమనిస్తున్నాం, గమనించినటువంటి విషయాన్ని స్వీకరించినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టబోతున్నాం. ఆచరణలో పెట్టి దాని యొక్క ఫలితమును రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, యోసేపు గారు ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో ఉండలాగున్న ఉన్నతమైనటువంటి స్థలములో అతడు కూర్చుండబెట్టబడ్డాడు. 45వ వచనం, మరియు ఫరో యోసేపునకు జప్నత్పహనేహు అను పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెళ్లి చేసెను. పోతీఫర్ వేరు, పోతీఫెర్ వేరు. ఓకే, ఈ వ్యత్యాసాన్ని పోతీఫెర. రైట్. ముందుగా రాజుగారు ఏం చేశారంటే వారి దేశ సంస్కృతి, వారి విగ్రహ ఆరాధన, దేవతల పేర్లను దృష్టిలో పెట్టుకొని యోసేపు గారికి ఏం పేరు పెట్టారటానంటే జప్నత్పహనేహు అనేటువంటి పేరు పెట్టాడు. తర్వాత వివాహం కూడా చేశాడు. 30 సంవత్సరాలు వచ్చాయి కదా, వివాహం కూడా చేశాడు. ఎవరి కుమార్తెను చేశాడట అనంటే ఓను అనేటువంటి ఒక దేవత ఉంది వాళ్ళకి. ఐగుప్తు దేశానికి ఆ రోజుల్లో ఓను అనేటువంటి దేవత ప్రముఖమైనటువంటి దేవత. ఆ దేవతకి యాజకుడిగా ఉన్నాడు. అతను ఎవరు అనంటే పోతీఫెర. ఈ పోతీఫెర యొక్క కుమార్తెను ఈ యోసేపుకి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. ఆమె పేరు ఆసెనతు. అంటే యోసేపు గారి భార్య పేరు ఆసెనతు, ఐగుప్తియురాలు. ఓకే, రైట్. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. వివాహం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక యోసేపు గారు పదవి తీసుకున్నారు, పదవి బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నిర్వహించేటువంటి పనిలో ఉన్నాడు. అందులో భాగంగా ఒకసారి అబ్జర్వేషన్ కోసం వెళ్ళాడు. అసలు దేశము యొక్క వైశాల్యం ఎంత, ఇందులో పంటలు పండగలిగేటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏ పంట పండించవచ్చు, మరి ఆ పంటను సమకూర్చేటువంటి విధానం ఏంటి, దానికి దారులు ఉన్నాయా, రహదారులు, ఇలాంటివన్నీ కూడా అంచనా వేయటానికి అతడు పర్యటనకి వెళ్ళాడు. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఉండెను. ఈ పదవి తీసుకునే సమయానికి అతనికి 30 సంవత్సరాలు. అప్పుడు
యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. ఓకే, రైట్. మొత్తానికి చూశాడు. 47వ వచనం, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. చెప్పినట్టుగానే 7 సంవత్సరాలలో భూమి బహుగా పండింది. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను అని జరిగిపోతున్నాయి. పంట పండుచున్నది, ఆ పంటను సమకూరుస్తున్నాడు, ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణమునకు చుట్టూ ఏ పంట అయితే పండుచున్నదో దానంతటిని ఆ పట్టణములోనే, ఆ పొలము యొక్క ధాన్యమును ఆ పట్టణమందే నిల్వ చేసెను. ఎందుకంటే ఎక్కడి నుండో ఇంకెక్కడికో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అది భారంతో కూడుకున్నటువంటిది. ఎక్కడిది అక్కడ సమకూరిస్తే మళ్ళీ ఎక్కడి ప్రజలకు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది, పంచటానికి అవకాశం ఉంటుంది. అంటే తేలికగా ఉండులాగున చూస్తున్నాడు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. సమకూరుస్తూ ఉన్నప్పుడు చివరికి ఎలా అయిపోయిందట అనంటే కొలుచుట అసాధ్యమాయను. ఎన్ని కిలోలు, ఎన్ని క్వింటాళ్ళు, ఎన్ని టన్నులు అని కొలవటం కష్టమైపోయిందట, అసాధ్యమైపోయిందట. అందుని బట్టి వాళ్ళు ఏం చేశారు అంటే గనుక కొలుచుటయే మానివేశాను. అంత విస్తృతంగా పంట వచ్చింది అంటే దేవుడు ఆశీర్వదించాడు అని దాని అర్థం. దేవుడు అంత సమృద్ధిని ఇచ్చాడు. ఇక 50వ వచనం, కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. అంటే ఈ సమృద్ధి గల 7 సంవత్సరాలలోనే యోసేపుకి 2 కుమారులు పుట్టారు. అందులో ఒక కుమారుని పేరు ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ఆయన చిన్ననాట నుండి అనేక బాధలు అనుభవించాడు. అంటే తన అన్నల యొద్దకి వెళితే ఆ గుంటలో పడవేయబడినప్పటి నుండి ఇప్పుడు ఈ అధికారంలోనికి వచ్చేంతవరకు అనేక బాధలు అనుభవించాడు. అవి జ్ఞాపకం చేసుకుంటే ఆయన హృదయం తరుక్కుపోతుంది. ఆ బాధ మరిచిపోవులాగున ఈరోజు దేవుడు నన్ను ఈ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. ఇక రెండవది ఏంటంటే ఎంత అవునన్నా కాదన్నా తల్లిదండ్రులు చేసినటువంటి మేలులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అవి కలిచివేస్తూ ఉంటాయి. అలాగే అన్నలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, నా అన్నలే, నా తోడ పుట్టినటువంటి వారే నన్ను ఎంత క్రూరంగా అమ్మివేశారు అనేటువంటి విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఇవి కూడా మరచిపోవులాగున దేవుడు నాకు ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. సమస్యలు మరిచిపోవులాగున చేశాడు కాబట్టి దానికి గుర్తుగా ఉండులాగున ఆ అర్థం వచ్చేటువంటి పేరును పెట్టాడు. ఆ మొదటి కుమారునికి ఆ పేరే మనష్షే. మనష్షే అనగా కింద ఫుట్ నోట్లో ఇచ్చాడు కదా, మరచుట, మరచుట. ఓకే, తర్వాత 52వ వచనం, అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను, బాధ అంటే పోతిఫరు ఇంట ఏం జరిగిందో మనకు తెలుసు, ఆయన భార్యను బట్టి. అలాగే చెరసాలకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ చెరలో ఎందుకు ఉన్నాడు,
ఆ సమస్య మనకు తెలుసు. ఓకే, ఇలా ఏ బాధలైతే ఉన్నాయో ఆ బాధలన్నిటి విషయంలో బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము. నేను అభివృద్ధి చేయబడ్డాను, నాకు మంచి ఫలము అనుగ్రహించబడింది అనేటువంటి దానికి గుర్తుగా ఎఫ్రాయిము అనేటువంటి పేరు పెట్టాడు. అంటే యోసేపు గారికి 2 కుమారులు పుట్టారు. ఒక కుమారుని పేరు మనష్షే, రెండవ కుమారుని పేరు ఎఫ్రాయిము. మనష్షే అనగా మరచుట, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి ఫలము, అభివృద్ధి ఫలము. ఓకే, 53వ వచనం. ఐగుప్తు దేశమందు, అంటే ఇప్పుడు 7 సంవత్సరాల సమృద్ధిలో ఆయనకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో చెప్పేశాడు. తర్వాత 53వ వచనంలో, ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత, అంటే కరువు ఆరంభమవుతున్నది. గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము, అంటే యోసేపుకి ఎవరు చెప్పారు మరి? దేవుడు. ఓకే, అంటే దేవుడు చెప్పిన ప్రకారము అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందు అంతటను ఆహారం ఉండెను. కరువు వచ్చింది కానీ దేశమంతటా ఆహారము ఉన్నది. ఐగుప్తు దేశమందు అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. వారు దాచుకున్నది ఒక కాస్తుకో, ఒక త్రైమాసికానికో లేదా అర్ధ సంవత్సరానికో సరిపోతుంది. గట్టిగా మాట్లాడితే 1 సంవత్సరానికి సరిపోతుంది వారు దాచుకున్నది. ఇక ఆ తర్వాత వారు ఎవరి వైపు చూడవలసి వచ్చిందనంటే యోసేపు వైపు చూడవలసి వచ్చింది. ముందు యోసేపుకు దేవుడు అధికారం ఇచ్చారు, కానీ ప్రజల దృష్టిలో ఇంకా ఫరోనే సుపీరియర్గా భావిస్తున్నారు. భావించి వాళ్ళు ముందు ఆ ఫరో గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, అయ్యా మాకు ఆహారం కావాలి, మాకు భుజించటానికి ఆహారము లేదు అని చెప్పి ఫరోకు విన్నపించుకుంటే, అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పున్నట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. మీరు నన్ను సంప్రదించాల్సినటువంటి అవసరము లేదు. యోసేపుకు సమస్త అధికారములు ఇవ్వబడ్డాయి గనక యోసేపును మీరు సంప్రదించండి. ఆయన ఏం చెబితే అది చేయండి. ఆయన ఇస్తే తీసుకోండి, ఇవ్వనంటే కూడా ఆయన ఇవ్వలేదు అని అనుకొని ఉండండి తప్ప మీరు ఏమీ చేయటానికి లేదు. ఆయన చెప్పినట్లుగా నడుచుకోండి అని అంటున్నాడు. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. అంటే రోజు రోజుకి ఇక ఏమవుతున్నది, వర్షాలు లేకపోవటం మూలంగా గడ్డి ఎండిపోవచ్చున్నది. ప్రజలు, జంతువులు నీటికి ఇబ్బంది పడుచున్నారు, అలాగే ఆహారమునకు ఇబ్బంది పడుచున్నారు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని యోసేపు గారు ఏం చేశారంటే కొట్లన్నిటిని విప్పించి ఆ ధాన్యమును వారికి సప్లై చేస్తున్నాడు. మరియు ఆ కరువు ప్రతి దేశమందు అని అన్నాడు. ఇక్కడ వచ్చింది పదం. ఇంతసేపు ఐగుప్తు దేశములో కరువు వచ్చిందన్నట్టుగానే సంభాషణ వచ్చింది, కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు
ఐగుప్తునకు వచ్చిరి. అంటే నలుమూలల నుండి ఐగుప్తులో ఆహారం దొరుకుతుందట, ఐగుప్తులో ఆహారం దొరుకుతుందట, ఐగుప్తులో ఆహారం దొరుకుతుందట అని చెప్పి ఐగుప్తు దేశానికి వరుస కట్టారు. మరి ఐగుప్తులో దొరకటం ఏంటి, మిగతా దేశాలలో దొరకకపోవటం ఏమిటి అనంటే, ఐగుప్తులోనే దైవజనుడు ఉన్నాడు, మిగతా దేశాలలో దైవజనుడు లేడు. మరి దేవతలు అనబడినవి లేవా అక్కడ అంటే ఉన్నాయి. వారికి యాజకులు లేరా అంటే ఉన్నారు. కానీ అవి నిమిత్త మాత్రము. జరగబోయేటువంటి వాటిని పూర్వము నుండి తెలియజేయువాడనైనా యెహోవాను నేను అని అన్నాడు ఆయన. ఆయన మాత్రమే 7 సంవత్సరాల సమృద్ధిని, 7 సంవత్సరాల కరువును ఎరిగి తెలియచేసినటువంటి వాడు. మరి మిగతా దేశాలలో యెహోవాను కొలిచేటువంటి వారు లేరు కదా. ఒకవేళ ఉన్నారు అని అనుకున్నా అంతటి భక్తిపరులు లేరు కదా. ఇప్పుడు కనాను దేశంలో యాకోబు కుటుంబం ఉన్నది. యాకోబు వృద్ధుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ యోసేపు యొక్క అన్నలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. కానీ వారెవ్వరు కూడా దేవుడు అంగీకరించేంతగా గొప్పగా వారెవరు బ్రతకటము లేదు. పైగా తమ్మునికి అన్యాయం చేసినటువంటి వారు, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే బాధలు అనుభవించారో, ఎవరైతే దీనుడిగా ఉన్నాడో, ఎవరైతే తన భారమును నా మీద వేశాడో, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తున్నాడో, ఎవరైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుచున్నారో అతనికి నా యొక్క కృపను ఇస్తాను అని చెప్పి ఇచ్చి సంభవించబోయేటువంటి సంగతులను తెలియచేసి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుండబెట్టి అతని ద్వారా పోతీఫరు ఇంటిని దీవించాడు. అతని ద్వారా చెరసాల సమర్థవంతంగా నిర్వహించబడింది. అతని ద్వారా ఐగుప్తు దేశము ఆశీర్వదించబడింది. అంటే ఒక దైవజనుడు ఉంటే దేశము యొక్క స్థితిగతులే మారిపోతాయి, దేశము యొక్క గతులు మారిపోతాయి. దైవజనుడి యొక్క స్థానము అంత గొప్పది, దైవజనుడి యొక్క జీవితము అంత గొప్పదిగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన దేశాలలో కూడా కరువు వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ముందు చూపుతో ఉండగలిగినటువంటి దైవజనుడు లేడు. ఎందుకు లేడంటే అంత యోగ్యత కలిగినటువంటి వాడు లేడు. కనుక దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపు ద్వారా ఐగుప్తు దేశమును ఆశీర్వదించటము జరిగింది. ఓకేనా. ఇక 42వ అధ్యాయములో 4 వచనాలను చూసుకొని ముగించుకుందాం. ఓకే. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, అంటే ఈ కరువు దెబ్బ ఎవరికి తగిలింది? యాకోబు కుటుంబానికి కూడా తగిలింది. అప్పుడు యాకోబు తన కుమారులతో అంటున్నాడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారు? అంటే ధాన్యం లేదు కదా, ఎట్లరా అని చెప్పేసి ఒకరితో ఒకరు అనుకుంటున్నారే కానీ చేసేదేం లేదు వాళ్ళు. ఏమండి, ధాన్యం లేకుండా ఎంత వెండి ఉంటే ఏం లాభం వాళ్ళ దగ్గర, ఎంత బంగారం ఉంటే ఏం లాభం, ఎన్ని గొర్రెలు ఉంటే మట్టుకి ఏం ప్రయోజనం? రోజు గొర్రెలను తినుకుంటూనే ఉండలేరు కదా. ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటున్నారట, ఏం చేద్దాం అని చెప్పి.
అప్పుడు తండ్రి గారు చెప్తున్నారు, ఇలా ఎన్నాళ్ళని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. అంటే ఆ నోట ఈ నోట ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుచున్నది అనేటువంటి ఆ మాట వినబడింది. అంటే అందరూ చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇక వెళ్ళి తెచ్చుకోవాలని అనుకున్నటువంటి వారు వెళ్ళి తెచ్చుకుంటున్నారనమాట. ఆ వార్త యాకోబునకు తెలిస్తే ఆ విషయాన్ని తన కుమారులతో చెప్తున్నాడు. మనము చావక బ్రతుకున్నట్లు. అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే తిండి కోసము మకమకలాడుతున్నారు జనాలు. ఇప్పుడు మనకు కాసింత భోజనం దొరికితే చాలు. ఇప్పుడు ఆ టైంలో దినుసుకు ఉన్నంత ధర, దినుసుకు ఉన్నంత విలువ ఇదిగో ఈ వెండి బంగారములకు కూడా ఉండదు. ఎందుకంటే దేని అవసరత ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తులము బంగారము అని ఇంత వెల కడుతున్నాం కదా, అప్పుడు ఒక గోధుమ గింజకి ఎంత వెల ఉంటుందో, ఒక గోధుమ గింజకి ఆ తులముల చొప్పున కొలిస్తే ఎంత విలువ ఉంటుందో. అక్కడికి వెళ్ళి మన కొరకు మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. ఇప్పుడు వాళ్ళు చావకుండా బ్రతుకులాగున్న కావలసినటువంటి దినుసుల కోసము ఎక్కడికి వెళుచున్నారంటే ఐగుప్తు దేశమందున్న తాము అమ్ముకున్న యోసేపు తమ్ముడైన యోసేపు నొద్దకు వెళుచున్నారు. కాకపోతే ఆ యోసేపు నొద్దకు వెళుచున్నామనే సంగతి వారికి తెలియకుండానే వారు వెళుచున్నారు. ఎవరిని అమ్ముకున్నారో మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఆయన యొద్దకే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మీకు అర్థమవుతుందా? యోసేపు గారికి వచ్చినట్టు కళ ఏదైతే ఉందో అది నెరవేరుచున్నది. ఇదిగో పొలములో మనము కట్టలు కట్టుచున్నాము, వెన్నుల యొక్క కట్టలు కట్టుచున్నాము, నా కట్ట నిలబడి ఉన్నది, మీ కట్టలన్నీ కూడా నా కట్టకు సాష్టాంగ పడటం కలలో కనిపించింది అన్నయ్య అన్నప్పుడు వారు ఆలోచించాల్సింది వెళ్ళి, ఏంట్రా మేమే నీకు సాష్టాంగ పడతామా అని చెప్పి అతడి పట్ల ఈర్ష్యా ద్వేషములను పెంపొందించుకోవటం జరిగింది. అయితే దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం మారదు కదా. ఆ మేరకి వీళ్ళు ఇప్పుడు యోసేపు దగ్గరికి పోయారు. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. అంటే 10 మంది అన్నలను పంపించాడే తప్ప యోసేపు తమ్ముడైనటువంటి బెన్యామీనును పంపించలేదు. కారణం ఏంటంటే రాహేలు గర్భమున పుట్టింది ఇద్దరే. అందులో యోసేపు యాకోబు దృష్టిలో మరణించాడు ఆయనకు తెలిసిన సమాచారాన్ని బట్టి. ఇక ఉన్నది ఒక్కడే కాబట్టి యోసేపుకే అలా జరిగింది, బెన్యామీన్కి ఏమైనా జరిగితే ఇక కంప్లీట్గా రాహేలు గర్భము నుండి వచ్చినటువంటి వారు మిగలకుండా పోతారు కాబట్టి అని చెప్పి భయపడి బెన్యామీనును తన యుద్ధ ఉంచుకున్నాడు. ఇక మిగిలిన 10 మంది కుమారులను ఆయన ఐగుప్తు దేశంలోనికి పంపించాడు. ఇక ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వారు ధాన్యమును కొన్నారా? అక్కడ యోసేపును గుర్తుపట్టారా? యోసేపు ఈ అన్నలను గుర్తుపట్టాడా? వారి మధ్యలో చోటు చేసుకున్నటువంటి విషయాలు, పరిణామాలు ఏంటి అనేటువంటివి రేపటి దినంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. మాటలు